సో మదర్స్ అందరూ కూడా అడిగే క్వశ్చన్ ఏంటి అని అంటే బ్రెస్ట్ మిల్క్ అనేది ఎంతకాలం మనము బేబీస్కి ఇవ్వచ్చు మేము అనేది. యూజువల్లీ WHO రికమెండెడ్ ప్రకారం లేదా ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ రికమెండేషన్ ఏంటి అని అంటే బిడ్డ పుట్టిన గంటలోపు బ్రెస్ట్ మిల్క్ ఇవ్వడం అనేది మొదలు పెట్టాలి. అండ్ యూ షుడ్ కంటిన్యూ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్, అంటే తల్లి పాలు తప్ప ఇంకా మీరు ఎటువంటి పదార్థాలు కూడా బేబీకి ఇవ్వకూడదు టిల్ 6 months ఆఫ్ ఏజ్. గుర్తుపెట్టుకోండి ఇది. అండ్ 6 months తర్వాత ఏం చేస్తాం మనము, మామూలుగా అన్నప్రసన్నం చేసి సాలిడ్స్ అనేవి స్టార్ట్ చేస్తాం. అప్పుడు కూడా మీ బేబీ ప్రైమరీ మీల్ అనేది బ్రెస్ట్ మిల్కే అవుతుంది టిల్ ఆల్మోస్ట్ 1 year ఆఫ్ ఏజ్. 1 year ఆఫ్ ఏజ్ తర్వాత బేబీకి బ్రెస్ట్ మిల్క్ మీద ఆధారపడాల్సిన అవసరం అనేది ఉండదు. ఎందుకంటే మనం ఆ టైం కల్లా యూజువల్లీ అన్ని రకాల సాలిడ్ ఫుడ్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేస్తాం కాబట్టి మీరు ఆ టైంలో 3 ప్రైమరీ మీల్స్ ఇచ్చి ఆఫ్టర్ 1 year మీ బ్రెస్ట్ మిల్క్ని 2 years వరకు కూడా కంటిన్యూ చేయొచ్చు. ఇంకా అవసరం అనుకుంటే, అంటే బేబీ అండ్ మదర్ సిచ్యువేషన్ని బట్టి 2 years తర్వాత కూడా మీరు బ్రెస్ట్ మిల్క్ని కంటిన్యూ అనేది చేయొచ్చు. సో 2 years అన్నారు కదా మీరు, 2 years తర్వాత మేము సడన్గా ఆపేయాలా, ఎలా ఆపేయాలి అని క్వశ్చన్ చేస్తూ ఉంటారు మదర్స్. మనం ఫోర్స్ఫుల్గా ఆపాల్సిన అవసరం లేదు. ఎందుకు అనంటే ఆ టైం కల్లా బేబీ మనం నార్మల్గా తినే ఫుడ్ అన్నిటికీ కూడా అలవాటు పడిపోయి ఉంటుంది. అండ్ ఆల్సో బేబీకి యూజువల్లీ ఒక డైలీ రొటీన్ అనేది వచ్చేస్తుంది అనమాట. అంటే నైట్ లేవడం కానివ్వండి, అవన్నీ తక్కువైపోతాయి. సో యూజువల్లీ బేబీస్ అనేవాళ్ళు ఆ టైంలో మదర్ మిల్క్ అడుగుతున్నారు ఈవెన్ ఆఫ్టర్ 2 years అంటే దాని అర్థం ఏంటి అని అంటే అది నాట్ ఫర్ హంగర్. యూజువల్లీ దట్ ఈస్ ఓన్లీ ఫర్ మదర్ టచ్, మదర్ కడల్నెస్, దానికోసమే వాళ్ళు అడుగుతారనమాట. అంటే ఒక సెన్స్ ఆఫ్ సేఫ్టీ కోసం వాళ్ళు అడుగుతారు. సో దీన్ని మనం అర్థం చేసుకుంటే గ్రాడ్యువల్గా బేబీ తనంతట తనే బ్రెస్ట్ మిల్క్ నుంచి వీన్ ఆఫ్ అయిపోతుంది. సో బలవంతంగా మనం బ్రెస్ట్ మిల్క్ని ఆపాల్సిన పని లేదు. సో రికమెండేషన్ ఈజ్ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ టిల్ 6 months ఆఫ్ ఏజ్, అండ్ ఆఫ్టర్ 6 months till 2 years and beyond, please continue giving breastfeeding.